చెప్పు. మనకి సెపరేట్‌గా 2 గ్రూప్‌లు మనం క్రియేట్ చేసుకున్నాము. ఓకే. 2 గ్రూప్స్‌కి సేమ్ ఎట్ ఎ టైమ్ ఒకే రూల్స్ మనం ఇవ్వొచ్చా అన్న? సెక్యూరిటీస్. సో ఎందుకు 2 గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నావు? సో ఒకే గ్రూప్‌లోనే అన్ని యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు కదా! అంటే ఇప్పుడు మనకి బల్క్ ఎక్కువయ్యి మనకి రిక్వైర్మెంట్ అంటే చిన్న చిన్న మోడిఫైస్ కోసం అంటే ఆల్రెడీ ఒక గ్రూప్ 1లో ఒక పర్మిషన్ ఇచ్చేసాం. ఓకే. సో సెకండ్ గ్రూప్‌లో కొన్ని ఇచ్చాము. బట్ కొన్ని రిస్ట్రిక్షన్ చేయాలి. అంటే ఫస్ట్ గ్రూప్‌లో రీడ్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి. రీడ్ యాక్సెస్ ఇచ్చాము. సెకండ్ గ్రూప్‌లో రీడ్ అండ్ రైట్. సో అలా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకోవచ్చు. కాకపోతే అక్కడ ఒక గ్రూప్‌లో వేరే యూజర్స్ ఉండాలన్నమాట. ఓకే. సేమ్ యూజర్ ఉన్నాడనుకోండి. సో సేమ్ పర్మిషన్స్ వెళ్ళిపోతాయి. అంతే కదా! సో ఒక గ్రూప్‌లో ఒక 2 యూజర్స్ ఉన్నారనుకోండి. ఆ 2 యూజర్స్‌కి రీడ్ పర్మిషన్స్ కానీ, లేకపోతే ఎడిట్ పర్మిషన్స్ కానీ ఏదో పర్మిషన్స్ ఇస్తాం మనం. రైట్? సో వేరే గ్రూప్‌లో ఆ గ్రూప్‌కి లేని పర్మిషన్స్ ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఇస్తాం. అంతే కదా! వేరే యూజర్స్. సో అలా అయినా చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవచ్చు అలా. ఓకేనా? సో ఇది మనకు ఓడబ్ల్యూడీలో ప్రైవేట్ ఉంటే షేరింగ్ రూల్స్‌కి వెళ్తాం. తర్వాత మాన్యువల్ షేరింగ్‌కి వెళ్తాం. సో అలా కాకుండా మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే మనకు రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో రోల్స్. ఈ రోల్స్ ఏం చేస్తాయంటే సేమ్ ఇది కూడా మనకు డేటాని కంట్రోల్ చేసుకోవడానికి ఈ రోల్స్ అనేది కూడా యూజ్ చేసుకుంటాం మనం. సో లెట్స్ సే మనకు రోల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు ఒక కంపెనీ ఉంటుంది. సో కంపెనీకి ఒక సీఈఓ ఉంటాడు. రైట్? ఆ సీఈఓ కింద సీనియర్ డైరెక్టర్స్, లేకపోతే డైరెక్టర్స్, మేనేజర్స్, టీఎల్స్, దాని కింద సీనియర్ అసోసియేట్స్, తర్వాత కన్సల్టెంట్స్, జూనియర్ కన్సల్టెంట్స్, సిస్టమ్ ఇంజనీర్స్ అని ఇలా రోల్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకేనా? దాన్ని మనం ఎలా చూస్తామంటే ఇక్కడ సెటప్ ఏ రోల్. సెటప్ అనే రోల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఎక్స్పాండ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా స్ట్రక్చర్ ఉంటుంది అనమాట మనకు. దీన్ని మనం ట్రీ స్ట్రక్చర్ అని కూడా అనుకుంటాం. ఇక్కడ ఏం లేదు, డిఫైన్ చేస్తాం అంతే. సో సీనియర్ మేనేజర్, తర్వాత సిఇఓ, సిఎఫ్ఓ, సిటిఓ, తర్వాత కస్టమర్ సర్వీస్ సపోర్ట్, ఇక్కడ నార్త్ అమెరికా అంటే మనకు వాళ్ళకి కావాల్సిన రోల్స్ అనమాట. హ్యూమన్ రిసోర్స్, తర్వాత మార్కెటింగ్. సో ఇవన్నీ మనకు కేటగిరీస్ ఉంటాయి. సో డైరెక్టర్ అసెన్స్, తర్వాత ఎక్స్టర్నల్ సేల్స్ టీము, తర్వాత సేల్స్ టీమ్ అని, వెస్టర్న్ సేల్స్ టీమ్ అని, ఇట్లా మనకు కొన్ని రోల్స్ అనేవి డిఫైన్ చేసుకుంటాం. సో ఈ రోల్ ని మనం యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడికి వెళ్తే సో యూజర్స్, సో ఈ రోల్స్కి వెళ్తే మనము యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఎడిట్. సో మనం యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు రోల్ మ్యాండేటరీ కాదని చెప్పుకున్నాం. రైట్? సో ఇక్కడ రెడ్ సింబల్ ఉన్నా కూడా మనం రోల్ ని స్పెసిఫై చేసుకోకుండా కూడా ఇక్కడ మనకు సందీప్ అనే యూజర్ ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. కానీ మనకు రోల్ ని డిఫైన్ చేయాలి అనుకుంటే సో డైరెక్ట్ గా మీరు ఎక్కడైనా రోల్ ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? లెట్స్ సే నాకు సిఎఫ్ఓ కావాలి. సో సందీప్ కి సిఎఫ్ఓ రోల్ ని అసైన్ చేస్తున్నాను. జస్ట్ సేవ్. సో మీరు ఎక్కడైనా కూడా సందీప్ కి ఇప్పుడు రోల్ చూడండి, ఇక్కడ సిఎఫ్ఓ అనే రోల్ ని అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నాకు రోల్ లేదు ఇక్కడ. సో నాకు రోల్ కావాలనుకుంటే నేను సింపుల్ గా సిఇఓ రోల్ ని నేను అసైన్ చేసుకోగలుగుతాను. సో ఇక్కడికి వెళ్ళేసి సిఇఓ. ఓకేనా? ఒక యూజర్ కి ఒక రోల్ మాత్రమే ఉంటుంది. 2 రోల్స్ అనేవి ఉండవు. సేమ్ మన ప్రొఫైల్ యూజర్స్ కాన్సెప్ట్ లో ఒక యూజర్ కి ఒక ప్రొఫైల్ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఒక యూజర్ కి ఒక రోల్ మాత్రమే అసైన్ చేసుకోగలుగుతాం. మల్టిపుల్ రోల్స్ ని అసైన్ చేసుకోలేము. ఓకేనా? సో ఇక్కడికి వెళ్తే మనకు జస్ట్ రిఫ్రెష్. సో ఆ యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు అక్కడైనా రోల్ అసైన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఇక్కడ రోల్స్కి వెళ్ళేసి ఇక్కడ రోల్ హైరార్కీలో కూడా మనం రోల్ ని అసైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు సిఇఓ ఉంది. రైట్? సో సిఇఓ దగ్గర ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎడిట్. సో ఇక్కడ మీరు స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. సారీ ఇక్కడ కాదు, క్యాన్సిల్. ఇక్కడ అసైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అసైన్. సో ఇక్కడికి వెళ్తే మీకు ఆ యూజర్ కావాలా వద్దా అని అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ సందీప్ అనే యూజర్ కనిపించట్లేదు మనకు. రైట్? సో ఆల్ అన్అసైన్ యూజర్స్ వెళ్తే ఆల్ యూజర్స్కి వెళ్తే సో ఆల్ యూజర్స్ లోకి వెళ్తే సందీప్ అని ఉన్నాడు ఇక్కడ. రైట్? సో నాకు ఆల్రెడీ సిఇఓ రోల్ ఉంది ఇక్కడ. సో లేదు, నాకు సిఇఓ రోల్ తీసేసి నేను సందీప్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో జస్ట్ రిప్లేస్. సో ఇక్కడైనా మీరు సిఇఓ కింద మీరు అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓన్లీ ఈ కేటగిరీ మాత్రమే హైలైట్ అయి ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీస్ అనేవి హైలైట్ అవ్వవు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే మనకు ఆర్గ్వైడ్ గా డేటాని చూడడానికి మనకు పర్మిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, సో లెట్స్ సే నేను ఇక్కడ సిఇఓ. ఓకేనా? నేను ఇక్కడ సిఇఓ. ఓకేనా? సో ఇప్పుడు నేను వీళ్ళ రికార్డ్స్ అందరినీ చూడగలుగుతున్నాను.
లెట్స్ సే మేనేజర్స్ మీకు ఏదైనా అప్రజల్స్ వస్తే మీ డీటెయిల్స్ అన్ని మేనేజర్ చూడగలడు, మీ ప్యాకేజ్ అంతా, మీ ఎక్స్పీరియన్స్ అంతా, మీరు ఏం చేస్తున్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ మేనేజర్ చూడగలరు. ఎందుకంటే మేనేజర్ మీకన్నా హైయర్ పొజిషన్ లో ఉంటాడు, రైట్? లెట్స్ సే సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను CEO అనుకోండి. సో నేను ఇక్కడ కింద ఉన్న వాళ్ళ డేటాని నేను చూడగలుగుతాను. సో కింద ఉన్న డేటాని వాళ్ళ డేటాని నేను చూడగలుగుతాను. అదే CFO నా డేటా చూడగలుగుతాడా? చూడలేడు, రైట్? సో ఇది మనకు రోల్ హైరార్కీ అనమాట. ఈ రోల్ హైరార్కీని బేస్ చేసుకొని కూడా మనం రికార్డ్స్ ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను CEO కింద ఉన్నాను, జస్ట్ సేవ్. ఓకేనా? సో ఇప్పుడు నాకు CFO ఉన్నారు. సో CFO లో నేను సందీప్ని అసైన్ చేసుకుంటాను. సో CFO లో సందీప్ని అసైన్ చేసుకుంటాను. సేవ్. ఓకేనా? సరే. సో ఇప్పుడు నేను నా అకౌంట్ రికార్డ్ ని చూశానే అనుకోండి, జస్ట్ అకౌంట్స్. సో ఆల్ అకౌంట్స్. సో నేను అన్ని అకౌంట్స్ చూడగలను. నేను CEO రోల్ కాబట్టి నేను అన్ని అకౌంట్స్ చూడగలుగుతాను, రైట్? సో సందీప్ మాత్రం చూడలేడు. ఎందుకు అంటే మనం ఓడబ్ల్యూడీలో ప్రైవేట్ ఇచ్చాం ఇక్కడ. ఓడబ్ల్యూడీలో మనం షేరింగ్ సెట్టింగ్స్ లో ప్రైవేట్ అని ఇచ్చాం. సో ప్రైవేట్ అని ఇస్తే ఎవరి రికార్డ్స్ వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి, రైట్? ఇప్పుడు నేను రోల్ ని చేంజ్ చేస్తాను నేను. సో ఇక్కడికి వెళ్ళేసి CFO కాకుండా నేను సందీప్కి నా రోల్ ని అసైన్ చేస్తాను, CEO రోల్ ని అసైన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ నా రోల్ ని ఇక్కడ నేను నన్ను అసైన్ చేసుకుంటాను CFO కింద. సో CEO కింద సందీప్ని అసైన్ చేస్తాను. సో సేవ్. సో CEO సందీప్, సేవ్. ఓకేనా? సో now you can go to all users and log into Sandeep again. సో అకౌంట్స్. సో గో. చూడండి, ఆల్ అకౌంట్స్ చూడగలుగుతుంది. సందీప్ కి ఏ ప్రొఫైల్ ఉంది? సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ లేదు, రైట్? దట్టు మనం రోల్ ని డిఫైన్ చేసినాం. రోల్ ని CEO గా డిఫైన్ చేస్తున్నాం. సో CEO రోల్ ఏం చేస్తుంది? సో మొత్తం రికార్డ్స్ ని చూడగలుగుతున్నాం. ఓకేనా? సో ఇలాగ మనం రోల్ హైరార్కీని బేస్ చేసుకొని కూడా రికార్డ్స్ ని షేర్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? సో ఇది రోల్ బేస్డ్ హైరార్కీ. సో లాగౌట్ అగైన్. సో ఇప్పుడు నేను సందీప్ కి CFO రోల్ ఇస్తాను, లేకపోతే రోల్ ని రిమూవ్ చేస్తాను. ఏ రోల్ ని స్పెసిఫై చేయను. సో రోల్ ని స్పెసిఫై చేయకపోతే ఏమవుతుంది? మనకి బై డిఫాల్ట్ గా OW సెట్టింగ్స్ లో ఏవైతే రికార్డ్స్ యొక్క పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ బై డిఫాల్ట్ గా సందీప్కి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో ఎడిట్. సో ఇప్పుడు నేను సందీప్ కి CEO కాకుండా అసలు రోలే డిఫైన్ చేయను. ఓకేనా? అసలు రోలే డిఫైన్ చేయను. సో అప్పుడు ఏమవుతుంది? OWD సెట్టింగ్స్ లో ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో అదే సెట్టింగ్స్ సందీప్కి వెళ్ళిపోతాయి. సందీప్ అనే వ్యక్తికి వెళ్ళిపోతాయి బై డిఫాల్ట్ గా. ఓకేనా? కావాలంటే లెట్స్ ట్రై. సందీప్ అకౌంట్స్, ఆల్ అకౌంట్స్. చూడండి, ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే సందీప్ క్రియేట్ చేసిన అవి కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే దీన్ని మనం మాన్యువల్ గా షేర్ చేసాం. ఓకేనా? సో ఈ రికార్డ్ ని మనం మాన్యువల్ గా షేర్ చేసినాం కాబట్టి ఈ రికార్డ్ కూడా సందీప్కి కనిపిస్తుంది. మనం రోల్ ని బేస్ చేసుకొని కూడా, రోల్ హైరార్కీ బేస్ చేసుకొని కూడా రికార్డ్స్ ని షేర్ చేసుకుంటాం. సో ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి అంటే OWD సెట్టింగ్స్ చేంజ్ అయినప్పుడు మాత్రమే. OWD సెట్టింగ్స్ లో మనకు పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఉంటే మనకు ఈ షేరింగ్ రూల్స్ కానివ్వండి, లేకపోతే మాన్యువల్ షేరింగ్ కానీ, లేకపోతే రోల్ హైరార్కీ కాన్సెప్ట్ మనకి రాదు. ఎప్పుడు? అరే, అరే యార్. ఓకే. సో మనకు షేరింగ్ సెట్టింగ్స్ లో ఇక్కడ మనకు సెట్టింగ్స్ చేంజ్ అయినప్పుడు మాత్రమే. ఓకేనా? సో పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఉంటే ప్రతి ఒక్కరు అన్ని రికార్డ్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో మనకు అప్పుడు షేరింగ్ నోట్స్ కి వెళ్ళడం అవసరం లేదు. అట్ ది సేమ్ టైం మాన్యువల్ గా రికార్డ్స్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రోల్ హైరార్కీని బేస్ చేసుకొని కూడా రికార్డ్స్ షేర్ చేసుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే పబ్లిక్ రీడ్ అండ్ రైట్ అంటే ఆల్ రికార్డ్స్ అందరికీ కనిపిస్తున్నాయి. సో ఇది మనకు ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ కాబట్టి ఆర్గ్ వైడ్ గా వెళ్ళిపోతాయి. ఓకేనా? వైడ్ గా వెళ్ళిపోతాయి. సో వైడ్ గా రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మీకు స్పెసిఫిక్ గా ఒక ఆబ్జెక్ట్ సంబంధించిన రికార్డ్స్ ని, కొన్ని రికార్డ్స్ మాత్రమే షేర్ చేయాలనుకుంటే అప్పుడు మనం షేరింగ్ రూల్స్ కి వెళ్ళేసి ఒక రూల్ రాసుకొని బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఓనర్ కానీ, లేకపోతే సో బేస్డ్ ఆన్ ద క్రైటీరియన్ కానీ బేస్ చేసుకొని మనం రికార్డ్స్ ని షేర్ చేస్తాం. అదొకటి. లేదు స్పెసిఫిక్ గా సింగిల్ రికార్డ్ ని షేర్ చేయాలనుకుంటే మాన్యువల్ గా రికార్డ్ ని షేర్ చేస్తాం. సో
సో అలా కాకుండా మీరు రోల్ ని డిఫైన్ చేసుకొని హైరార్కీ బేస్ చేసుకొని చేయాలి అనుకుంటే రోల్ ని డిఫైన్ చేసుకొని కూడా రికార్డ్స్ ని షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకు ఓడబ్ల్యూడి సెట్టింగ్, రికార్డ్స్ ని షేర్ చేసుకోవడం. నెక్స్ట్ అది మనం నిన్న చెప్పుకున్న టాపిక్ వచ్చేసి ప్రొఫైల్స్, పర్మిషన్స్, ఫీల్డ్ లెవెల్స్, అది డిఫరెంట్. ఓకేనా? ఇది వచ్చేసి కంప్లీట్ గా మనం రికార్డ్స్ బేస్ చేసుకుని పర్మిషన్స్ ఇస్తున్నాం మనం. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, కన్ఫ్యూజ్ కాకండి, రెండు డిఫరెంట్. సో అది యాక్సెస్ అనేది వచ్చేసి ఆబ్జెక్ట్ కనిపించాలా వద్దా, ఫీల్డ్ కనిపించాలా వద్దా అనేది ఆ ప్రొఫైల్ లెవెల్ లో పర్మిషన్స్ ఇస్తాం. ఎక్స్ట్రాగా యాక్సెస్ కావాలనుకుంటే పర్మిషన్స్ క్రియేట్ చేసుకొని అసైన్ చేసుకుంటాం. అవి ఆబ్జెక్ట్లు, ఫీల్డ్ సెక్యూరిటీ సంబంధించింది. సో ఇక్కడ రికార్డ్స్ కి సంబంధించింది. మనం ఇక్కడ ఎక్కడ ఆబ్జెక్ట్ ని చూసుకోవట్లేదు, ఆబ్జెక్ట్ లో ఉన్న రికార్డ్స్ చూస్తున్నాం మనం. ఓకేనా? ఆబ్జెక్ట్ లో ఉన్న రికార్డ్స్ చూస్తున్నాం, ఆ రికార్డ్స్ ని మాత్రమే షేర్ చేయాలనుకుంటున్నాం. సో అదే డిఫరెన్స్. క్లియర్ కదా? క్లియర్ అన్న. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్నా. సో దీనిపైన ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రొఫైల్స్, యూజర్స్, రోల్స్, ఓడబ్ల్యూడి. సో వీటిపైన ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా వాళ్ళు డిఫరెంట్ గా అడుగుతారు. ఓకేనా? మీకు కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి. ఓడబ్ల్యూడి ఎందుకు వాడతాం? రికార్డ్ షేరింగ్ పర్పస్ వాడతాం. షేరింగ్ రూల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓడబ్ల్యూడిలో ప్రైవేట్ ఉన్నప్పుడు మాత్రమే షేరింగ్ రూల్స్కి వెళ్తాం. లేదు సింగిల్ రికార్డ్ ని షేర్ చేయాలంటే మాన్యువల్ షేరింగ్కి వెళ్తాం. లేదు మీకు రోల్ ని బేస్ చేసుకొని కూడా, హైరార్కీ బేస్ చేసుకొని కూడా చేయాలనుకుంటే చేసుకోవచ్చు, రోల్ ని డిఫైన్ చేసుకొని కూడా. సో ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటాయి? రికార్డ్స్ పైన మాత్రమే ఆధారపడి ఉంటాయి. వీటన్నిటిపైన రికార్డ్స్ ని బేస్ చేసుకుని వర్క్ చేస్తాం. ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ ఎందుకు వాడతాం అంటే నీకు ఆబ్జెక్ట్స్, అప్లికేషన్స్ ఇవి మీకు కనిపించాలా వద్దా అన్న టైంలో ప్రొఫైల్స్ ని వాడుకుంటాం మనం. ఓకేనా? ఫీల్డ్స్ లెవెల్ సెక్యూరిటీస్, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీస్ ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి? ప్రొఫైల్ లెవెల్లో ఉంటాయి. ప్రొఫైల్ లెవెల్లో లేని యాక్సెస్ ఎక్స్ట్రాగా మీకు వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అనుకుంటే పర్మిషన్ సెట్ ని క్రియేట్ చేసుకొని దానికి ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ ఒక కాన్సెప్ట్. తర్వాత ఓడబ్ల్యూడి వచ్చేసి రికార్డ్స్ పైన ఉంటుంది, ఇది ఒక సపరేట్ కాన్సెప్ట్. ఓకేనా? సో రెండింటికి డిఫరెంట్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి మీరు. అది వేరు, ఇది వేరు. ఇది ఓడబ్ల్యూడి అంటే మీకు ఓడబ్ల్యూడి అనగానే మీకు ఏం గుర్తు రావాలి? రికార్డ్స్ గుర్తు రావాలి. సో ఓడబ్ల్యూడి అనగానే ఇంకో పాయింట్ ఏం గుర్తు రావాలి? దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి: ప్రైవేట్, రీడ్ ఓన్లీ, రీడ్ అండ్ రైట్. ప్రైవేట్ అంటే ఎవరు క్రియేట్ చేసిన రికార్డ్స్ వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి, వేరే వాళ్ళకి నేను క్రియేట్ చేసిన రికార్డ్స్ కనిపించవు. అంటే ప్రైవేట్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అంతే, సింపుల్ గా. అంటే సందీప్ యొక్క పర్సనల్ డేటాని యువరాజ్ చూడలేడు. ఓకేనా? సో యువరాజ్ యొక్క పర్సనల్ డేటాని సందీప్ చూడలేడు. సో అలాగా ప్రైవేట్ రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. కానీ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ ఉంటే మాత్రం ఇద్దరు డేటాని చూడొచ్చు. సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ ఉంటే మాత్రం ఇద్దరు డేటాని చూడొచ్చు. అది ప్రైవేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. పబ్లిక్ రీడ్ ఓన్లీ అంటే రికార్డ్స్ ని షేర్ చేస్తాం కానీ ఎడిట్ యాక్సెస్ ఇవ్వం. రికార్డ్స్ ని షేర్ చేస్తాం కానీ ఎడిట్ యాక్సెస్ ఇవ్వం. ఓకేనా? అది రీడ్ ఓన్లీ. రీడ్ అండ్ రైట్ అంటే యూ కెన్ డూ ఎనీథింగ్. మనం రికార్డ్స్ ని ఎడిట్ చేసుకోగలుగుతాం, అట్ ది సేమ్ టైం డిలీట్ చేస్తాం, అట్ ది సేమ్ టైం చూస్తాం. సో అది పబ్లిక్ రీడ్ అండ్ రైట్. ఓకేనా? ఓడబ్ల్యూడిలో పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఉంటే మనకు షేరింగ్ రూల్స్ తో అవసరం లేదు, మాన్యువల్ షేరింగ్ తో అవసరం లేదు, రోల్ హైరార్కీ కూడా అవసరం లేదు మనకు. ఓకేనా? ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉన్నప్పుడు మాత్రమే, ఓడబ్ల్యూడి మనకు ప్రైవేట్ ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ మన కాన్సెప్ట్స్ అనేవి యూస్ఫుల్ గా వస్తాయి అన్నమాట మనకు. ఓకేనా? క్లియరా? ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? క్లియర్ కదా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు ప్రాక్టికల్ గా క్లియర్ అవుతారు. సరేనా? ఓకే. ఓకే. సో లెట్స్ స్టాప్ రికార్డింగ్.